హాయ్ హలో దిస్ ఇస్ సంతోషి. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు అవర్ ఛానల్ సంతోషి వ్లాగ్స్ #తెలువిక. ఈ వ్లాగ్ లో స్పెషల్ ఏంటంటే మా అమ్మ వీడియోలు ఏం పెట్టినా సరే భలే వైరల్ చేస్తున్నారు. దానికి ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి అమ్మ వీడియోస్ కి. నార్మల్ గా ఒకసారి షూట్ చేశాను అనమాట. మా అమ్మ వాళ్ళు మా అక్క పుట్టక ముందు లైక్ మా అన్నయ్య పుట్టిన తర్వాత జగదల్పూర్ లో ఉండేవారు. 1 year 2 years ఉన్నారు అక్కడ. అక్కడ జరిగిన కొన్ని స్టోరీస్ మాకు చిన్నప్పటి నుంచి అలా చెప్తూ ఉండేది మా అమ్మ. మాకు అలా గుర్తుండిపోయాయి అనమాట ఆ స్టోరీస్. మీకు కూడా అవి వినిపిద్దామని వీడియో తీసాను. వీడియో అయితే డెఫినెట్ గా బాగుంటుంది. ఫస్ట్ నుంచి వీడియోని అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. దంతేశ్వరి మాత గురించి ఏమైంది ఆ రోజు? దంతేశ్వరి మాత గురించి నన్ను ఇందులో చెప్ప అమ్మ అలాంటివి తెలియాలి. మొన్న చెప్పు. అమ్మ జగదల్పూర్లో ఉండాలి. నేను అన్నీ చిన్నపిల్లడు. నేను కడుపుతో ఉన్నాను, 7వ నెల కడుపుతో. గుళ్ళోకి వెళ్ళేవాళ్ళం ప్రతి సంవత్సరం, ప్రతి ఆదివారం వెళ్ళేవాళ్ళం. ప్రతి ఆదివారం వెళ్తే వెళ్ళినప్పుడల్లా కొబ్బరికాయ ముక్కలు చేసి ఇచ్చారు, వచ్చేసేవాళ్ళని. ఆ తల్లి నేను ఇంకా ఎందుకని కనేసి మా ఆయన బాగోలేక వచ్చేసాం ఇంటికి. నంకిలపాలెం వచ్చేసాం. నంకిలపాలెం వచ్చేసిన తర్వాత ఒక రోజు రూమ్ లో పడుకున్నాను. లంకిలపాలెంలో ఉన్నప్పుడే ఇంకా అక్కడి నుంచి వచ్చాను కదా. రూమ్ లో పడుకున్నాము. పడుకుంటే ఆ తల్లి వచ్చి తలుపు కొట్టి పిలిచింది. అమ్మగారి రూపంలోనే వచ్చింది తల్లి. తల్లి వచ్చి తలుపు కొట్టి పిలిచింది. అమ్మ ఏటి తల్లి, ఏటి ఎందుకు వచ్చావు అని అడిగాను. అడిగితే నా ఇలాగొచ్చేసావు చెప్ప చేయకుండా నా పేరు పెట్టవా పుట్టిన వాళ్ళకి అన్నాను. అంతే అమ్మ నేను ఇంకేం పెడతాను అమ్మ, ఇక్కడ ఉంటే ఇతను బాగోలేదు, అందులో సారా తాగేస్తున్నాడు, సారా తాగేస్తున్నాడు, తాగేసిన వల్ల అసలు బాగోలేదు ఇతనికి, ఇంకేమొస్తామమ్మ అంత దూరము, ఇంక రాలేము, పేరు ఎట్టలేము, మాకు క్షమించమ్మా, మన దుర్గమ్మ పేరు ఎడతానమ్మ, కనకదుర్గమ్మ పేరు, ఇంకా నన్ను క్షమించమ్మా, ఇంకా అంత దూరం రాలేను, నేను పేరు ఎట్టలేను, మా తప్పు క్షమించమ్మా, అక్కడే డెలివరీ అయితే పేరు ఎడదామని అనుకున్నానమ్మా, నేను ఆడపిల్ల అయితే దంతేశ్వరమ్మ, మగోడైతే దంతిరాజు అని పేరు పెడదాం అనుకొని వచ్చేదాన్ని నీ గుడికి. మరి ఇంకా అక్కడ పురుడు రాలేదు, ఇంటికి వచ్చేసినాను. ఆవిడ చేత దుర్గమ్మ పేరు, కనకదుర్గమ్మ పేరు పెడదాం అనేసి ఊరుకున్నానమ్మ, తప్పు క్షమించమ్మ, వెళ్ళిపో అమ్మ, ఇంకా నన్ను ఏమి అనకమ్మ అన్నాను. ఇంకా అంతకు తప్ప ఇంకేం చేయలేక ఊరుకున్నాను. లంకిలపాలెం అదే ఇదంతా కలేనా? కల్లోనే చలికాలు కొన్నాను. సంతకాలు కొని ఎట్టుకొస్తే, ఏ లక్ష్మీబాయి నీకు లడక పుడుతుంది, లడక పుడుతుంది అనేవారు. లడక అంటే బాబమ్మ అంటే ఏటో అని అడిగాను, తెలుగులోని తెలుగు అడిగినాను. అడిగితే ఇది సన్ని పత్రం అంటారమ్మా, సన్ని పత్రం, ఇది సన్నికాయలు అంటారు, సన్ని పత్రం అంటారు. అంటే నువ్వు సన్నిపత్రం కొన్నావాలి కానీ నీకు ఆకలి పడుతుందని అందరూ అన్నారు, అంత తప్ప ఇంకేం లేదు అన్నాడు. నెత్తి మీద ఎట్టుకొని ఓ కడుపుతో ఉన్నప్పుడు సన్నికాలు కొంటే ఆడపిల్ల పడుతుందని అన్నారు. అన్నందుకల్లా అలాగే పుట్టింది. అది మంచిదే కదా, ఈ రోజుల్లో అయితే ఆడపిల్ల మంచిదే కదా. బాగుందా ఆ రోజుల్లో అక్కడ అన్నారు. ఇప్పుడు అన్నాలే కదా, దైవానికి ఎన్ని సంవత్సరాలు అయితే అన్ని సంవత్సరాలు అయింది. అయితే నిన్నెవరు పెంచారమ్మా? అవన్నీ నాకు తెలదామా. నిన్నెవరు పెంచారు? ఎక్కడ చిన్నప్పుడా? మా మావయ్య. ఏమని పిలుస్తావమ్మా? మావయ్య అని పిలుస్తావా? ఎక్కడున్నాడు? చచ్చిపోయాడు కదా. ఎందుకు ఇంకా నాడు తీసి రాలేకపోయినా రమ్మంటే వచ్చినాడు కాదు. సరేలే. వచ్చేసిందని ఓసిరి రేపరాలు కానీ కుక్కం చెయ్యి పసుపు చెయ్య తలుపు కొట్టుకుంటారమ్మ. ఆ సంవత్సరం కుంకుమ చెయ్య పసుపు చెయ్యనా తలుపు కొట్టోరు. ఎందుకు? ఒక తెలుగావిడి ముసలావిడి కూరగాయలు అమ్మేది అక్కడ. కూరగాయలు అమ్మితే ఏదో ఓసిరి రేపరా అని వచ్చేదంట. అప్పుడు లోని ఓసిరి రేపరా అలాగని అంటే నిజంగా వచ్చేస్తుంది అలాగని అందరూ భయపడేవారు.
అలాగైతే రాదాను కానీ కుంకుమలో పామి ఒక చెయ్యి తలుపు కొట్టాడు, పసుపులో పామి ఒక చెయ్యి తలుపు కొట్టాడు, 2 చెయ్యిలోను. అయితే ఒక ఆవిడ ఈశ్వరుని నమ్ముతుంది అయ్యమ్మ అప్పయ్యమ్మ అని, కూరగాయలు అయ్యి అమ్మేది, ఓడాలు కూరగాయలు అన్ని ఎండు చేపలు అయ్యి అమ్మేది. ఆవిడ తెలుగు ఆడేది, హిందీ కూడా ఆడేది. అలా ఆయన సగం అయ్యేప్పుడు వచ్చాడు అనమాట. హోటల్లో జాబ్ అనమాట అతనికి. హోటల్ నుంచి 12కి 1 గంటకి వచ్చాడు. వస్తే ఆ అప్పయ్యమ్మని మేము అందరం అన్నాము, ఆ ముసలిదాన్ని, అమ్మా ఓశ్రీ రేపరాని ఈ అప్పయ్యమ్మని నెగ్గొడుతుంది అని అన్నాం అందరం నెటకారంగాన, కూరగాయలకి ఇల్లు అందరం. అప్పయ్యమ్మ మీ ఆయన నిన్ను నెగ్గొడుతుంది ఓశ్రీ రేపరా అంటే, అరా అమ్మ ఈశ్వరుడు దేవుడు ఎవరిని రానివ్వడు, మా దేవుడు మా అంటే రానివ్వడు, మా అడుగు దాటినోడు మా దేవుడు, మా ఈశ్వరుడు దేవుడు రానివ్వడు, మీ ఇళ్ళకే వస్తుంది ఓశ్రీ రేపరా అన్నది. అంటే ఆ నైట్కి వెళ్ళి అయ్యమ్మ నేను ఎగ్గొట్టిందంట. నిజంగా? ఏమని? అలాంటివి చెప్పకూడదు కానీ నీకు నువ్వు అడుగుతున్నావు అని చెప్తున్నావు. అప్పయ్యమ్మ తలుపు అన్నదంట. గుండాగిపోద్దే ఆయమ్మ పొద్దున్నే చెప్పింది అసలు. అందుకే ఏదేముండి తక్కువ చేయకూడదు. అంతే కదా, ఏదేముంది నమ్మకం అనుకోకూడదు. ఆ పొద్దున్నే మళ్ళీ కూరగాయలు చెప్తే అయ్యమ్మే చెప్పింది అదేమాట. అప్పుడులోనే ఓశ్రీ రేపరా అని వచ్చింది. ఆ సంవత్సరం మేము అక్కడ ఉన్నాం. దేవక్క పుట్టిన సంవత్సరం. ఇంకా 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 3 నెలలు పోవాలి పుట్టడానికి. అప్పుడు 7వ నెలతో కడుపుతో వచ్చాను, నాన్న చెప్ప చేయకుండా తీసుకొచ్చాడు. అన్నయ్య ఇష్టమా, దేవక్క ఇష్టమా, భవనక్క ఇష్టమా, నేను ఇష్టమా? మా నలుగురిలో నీకు ఎవరు ఇష్టమో చెప్పు బాగా. అలాగనే ఉండదు నాకు. అబ్బో 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 చెప్పు, ఎవరిష్టం అమ్మమ్మకి అందరికంటే? చెప్పిందే చెప్పమ్మా, ఎవరిష్టం? అందరూ ఇష్టమే, అందరికన్నా ఎక్కువ కొడుకే ఇష్టం. అది నిజం, ఇది ఒప్పుకో. నీకు ఆగు, ఎవరిష్టం? కొడుకే ఇష్టం. ఎందుకు? ఎందుకంటే మరి కడదాకా ఆడ దగ్గరే ఉంటాను. అది అలా ఉంటారు అమ్మలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు సంతోషి వ్లాగ్స్ #తెలువిక. ఫాలో ఫర్ మోర్. బాయ్.